బ్రో ఏం పేరు బ్రో మీది? వినయ్. ఏం చేస్తారు బ్రో? ఖాళీ. ఎందుకని బ్రో జగన్ గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు కదా? చేశారుగా, మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆయన జాబులు అన్నీ చూసి మాకు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు మేము 30,000 మంది ఉద్యోగులను రాస్తే 30,000 మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. సో మిగతా వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం అనమాట. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. ఆయన పోయిన జనవరికి రిలీజ్ చేసిన క్యాలెండర్లో ఆ జాబులు చూసి మాకు అసలు ఆనంద బాష్పాలు వచ్చేసి ఏం చేయాలో తెలియదు. అసలు ఎందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారా అని చెప్పి వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా బాబు ఏంటి బ్రో అంత జగన్ అంటే అంత నమ్మకం మీకు? మరి అసలు మీరు రోడ్లు చూసారా? అసలు ఆ రోడ్డు మీద 90 స్పీడ్ మీద వెళ్తుంటే అసలు మేము వెళ్తున్నామా లేదా అని. మేము రోడ్ల మీద వెళ్ళాం, గాల్లో వెళ్తాం అనమాట. అసలు ఈజీగా ప్రెగ్నెన్సీలు అయిపోతాయి అనమాట. 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా జగనన్న వేసిన రోడ్లో కనుక మీరు వెళ్తే ప్రెగ్నెంట్ లేడీ ఈజీగా డెలివరీ అయిపోద్ది. అసలు మాకు ఆయనే కావాలి. మేము ఆయన చెప్తే వేరే వాళ్ళకి ఒకటి వెయ్యం, మాకు ఆయనే కావాలి. మా జగన్ గారు ఏమో మాట తప్పను మడం తిప్పను మాట్లాడారు కదా, ఇప్పుడు ఏంటి బ్రో ఏంటి? అవును, ఆయన చేసింది కరెక్టేగా. ఆయన ఏమన్నారు? సంపూర్ణ మద్యపానం అన్నారు కదా. ఆ గత ప్రభుత్వం వల్ల మద్యం మొత్తం సంపూర్ణంగా మద్యపానం పూర్తి నిషేధం చేసేసారు. కొత్త బ్రాండ్లు తెచ్చారు, మాకు తెలియని బ్రాండ్లు కూడా తెచ్చారు. అసలు వరల్డ్ కప్ అనే బ్రాండ్ నేను పుట్టిన తర్వాత ఎక్కడా చూడలే. ప్రెసిడెంట్ బ్రాండ్లో వరల్డ్ కప్, ద ఫేమస్ బూమ్ బూమ్ ఇలాంటి మంచి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఉన్న మందులన్నీ సంపూర్ణంగా మద్యపానం చేస్తారు. ఆయన నిజంగానే మాట తిప్పడం, మడమ కూడా తిప్పడం. జై జగన్, నేను ఆయనకే ఓటేస్తా. బాబు జగన్ అంటే మంచి నమ్మకం, మంచి ఇదిగా ఉన్నారు బ్రో. అసలు ఎవరికైనా సాధ్యమా? 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రంగాన్ని పరిపాలించడం ఎవరికైనా సాధ్యమా? మా జగనానికి ఒక్కడికే సాధ్యం. 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి తీసుకురాకుండా ఉంటే ఎవరికైనా సాధ్యమా? ఆయనకు ఒక్కడికే సాధ్యం. మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని తాకట్టు పెట్టి ఎవ్వరూ చేయలేని విధంగా 1000 కోట్ల అప్పు తీసుకొచ్చాం. ఎవరి వల్ల అయిద్దా? ఎవరి వల్ల అవ్వదు. సో అందుకే ఐ లైక్ జగన్. దళితులు మేనమావనే మేనబెట్టుని మాట్లాడుతున్నారు. ఏం చెప్తే ఏంటి అసలు మేనమావ అంటారు మనకి? అసలు ఆయన మాకు ఖచ్చితంగా మేనమావ. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగారని చెప్పేసి ఆయన మళ్ళీ కనపడలేదు. చిన్న మాస్క్ కోసమే ఆయన కనపడకుండా చేశారండి. మరి ఆయన మేనమావ కాక ఇంకేమవుతాడు? అసలు ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేశారు. ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ఒక ఎమ్మెల్సీ వ్యక్తి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశాడంటే ఆ ఘనత ఎవరికి వెళ్ళిద్ది అంటారు? ఖచ్చితంగా మేనమావ గారికి వెళ్ళిద్ది. ఒక బాపట్ల జిల్లాలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ కుక్కిలగడ్డ కొత్తపాలెంలో కానివ్వండి, దళితుడు రోడ్డు మీదకి రాకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి, నీ బతుకు ఇంట్లోనే, ఇంకెప్పుడు నీ సమాధుల్లోనే నీ బతుకు అని చెప్పి రాకుండా చేసిన ఘనత మేనమామ జగన్ గారిది. అందుకే ఆయన ఖచ్చితంగా దళితులకి న్యాయం చేశాడని మేము అనుకుంటాం. కూతుర్నే ఇస్తారంటారా మరి? ఆయన ఇచ్చారు కన్నా. అసలు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పువ్వుల్లో పెట్టి మన చేతుల్లో పెట్టాడు అనమాట. ఆయన నిజంగా ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన ఎప్పుడెప్పుడు డబ్బులు వేస్తారని చూస్తున్నాం అనమాట. ఎప్పుడు వచ్చేసి అమ్మఒడి ఎప్పుడు పడుతుంది, 15 ఏళ్ళు రాగానే ఎప్పుడు నాన్న చేతులు పెట్టంగా ఆయన వెళ్ళిపోయి జయబ్రాండ్ మందులు తాగేయాలన్నమాట. సో ఇలా చూసుకుంటే మా మేనమాన కాదు, ఆయన ఒక దేవుడు. ఆయనే దేవుడు మాకు. ఆయనకే ఓటేసి గెలిపించాలని మేము అనుకుంటాం. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేసి తిని కూర్చోమంటే నువ్వు కూర్చుంటావు కదా, ఇంట్లోనే కూర్చుంటావు కదా. అలా ప్రతి సంవత్సరం డబ్బులు ఎత్తానే ఉన్నాడు. మేము తిని కూర్చుంటున్నాం. మాకు అభివృద్ధి వద్దు, మాకు రోడ్లు వద్దు, మంచి మందులు వద్దు, స్పెషల్ స్టేటస్ వద్దు, రాజధాని వద్దు, స్టీల్ ప్లాంట్లు వద్దు. మాకు అసలు రాష్ట్రమే వద్దు గురు. మాకు డబ్బులు ఇవ్వండి, మేము తిని కూర్చుంటాం, మాకు అది చాలు. అందుకే జగన్ కొట్టేస్తాం. డబ్బులు ఇస్తే సరిపోద్ది అంటారు మరి? అంతే, డబ్బులు ఇస్తే తాగి తందనాలాడి తిని పడుకుంటాం తప్పితే ఇప్పుడు మా పిల్లలు పడతారు కదా, వాళ్ళు వీళ్ళ కింద బానిసలుగానే ఉంటాం. వాళ్ళ పిల్లలు పడతారు కదా, వాళ్ళు బానిసలుగానే ఉంటాం. ఇక ఏంటంటే జీవితాంతం బానిసలుగా మిగిలిపోతాం అనమాట. ఇక అదే మాకు కావాలి. అందుకే వైసీపీకి ఓటేయాలని అనుకుంటున్నాం. అన్నా మా జగన్ మామయ్య మాత్రం మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నావు. ఆయనకి మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, సచివాలయం భూములు 480 ఎకరాలను పట్టుమని తాకట్టు పెట్టేశాడు. అలా చూస్తే సచివాలయం తాకట్టు పెట్టేశాడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి సీసీ కెమెరా తాకట్టు పెట్టి 1000 కోట్ల అప్పు తెచ్చారు. అసలు అంతకుముందు ఏ ఒక్క రాజకీయ నాయుడు కన్నా ఇది చేత అయిందా? సో కాబట్టి అసలు ఒక జగన్ మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఉండడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాలు, భూములు, అలాగే సీసీ కెమెరాలు ఇలా ఎన్నో తాకట్టు పెట్టి ఎన్నో 1000 కోట్ల అప్పు తెచ్చిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఆయన ఒక వ్యాపారి, ఆయన ఒక ముందు వ్యక్తి, ఆయన ఒక నియంత, ఆయన మొత్తం అంతా ఆయన సర్వం జగన్మయం. అవే మంచి కదన్నా. మరి జగన్ గారు అంటే మాకు అంత అభిమానం. ఖచ్చితంగా ఆయనకే వేస్తాం. సరే మంచిగా బాగా పెడతాడు జనాలు. మాకు అదే కావాలి కదా, చెప్పాను కదా, మాకు అవసరం లేదు అభివృద్ధి, మేము జగన్కే ఫాలో చేస్తాం. చూద్దామన్నా.
చూద్దాం చూద్దాం వైసీపీనో టీడీపీనో ఏదైనా పర్లేదు తమ్ముడు, ఖచ్చితంగా చూస్తా ఉండండి. అబ్బో